అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ నాకు వీలైనంతగా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. అయితే అసెంబ్లీలోని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్కి జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు 50% కార్యకర్తలుగా భావిస్తూ సినిమా ఫ్యాన్స్గా మిగిలిపోయినటువంటి వాళ్ళు 100% బాధపడిపోతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంటులోని ఈ 5 సంవత్సరాలే కాదు, ఒక దశాబ్దం పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆశిస్తున్నాను అని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆ మాట బయటికి రాగానే అదర్ పార్టీస్లో ఉండేటువంటి వైసీపీ సపోర్టర్స్, ఈవెన్ మన ఈ జనసేన పార్టీలో ఉండేటువంటి ముసుగులో ఉండేటువంటి సోషల్ మీడియాలో ముసుగులో ఉండేటువంటి వైసీపీ సపోర్టర్స్ గిల్లుతూ ఉంటే గిల్లించుకుంటూ ఉంటారు. అయిపోయింది, ఇంకా పార్టీ కలిపేస్తారు, లేకపోతే జీవితాంతం అలాగ పల్లకి మోస్తూనే ఉంటారు. ఇలాంటి మాటలకి లొంగిపోయి పవన్ కళ్యాణ్ గారిని డౌట్ పట్టడం మొదలు పెడతారు. ఇక్కడ ఈ సందర్భంగానే నేను మహాభారతంలోని ఒక పాయింట్ తీసుకుంటాను. మహాభారతం యుద్ధం మొదలైన తర్వాత 10 రోజుల పాటు భీష్మ పితామహులు యుద్ధం చేస్తారు. ఆయన పడిపోతారు, అంపశయ్య మీద ఉంటారు. నెక్స్ట్ బాధ్యతలు ఎవర్రా అంటే డిస్కషన్లోని ముందు కర్ణుడి పేరు వచ్చిన కర్ణుడి పేరు ప్రతిపాదించడం అది ద్రోణుడికి ఇష్టపూర్వకంగా లేకపోవడంతో, అది ఇష్టపూర్వకంగా లేకపోవడం వేరే కదా, అది మనకి ఇక్కడ అవసరం లేనిది, అది కూడా ధర్మబద్ధంగానే ఇష్టం లేకపోవడం వల్ల ద్రోణుడి పేరుని ప్రతిపాదించడం జరిగింది. ద్రోణుడు యుద్ధంలోకి వస్తాడు. యుద్ధంలోకి వచ్చిన ఆయన కూడా యుద్ధం మనస్ఫూర్తిగా చేయడు. ఆల్మోస్ట్ ఆల్ పాండవులు చిక్కిన వాళ్ళని ఎటువంటి హాని చేయకుండా వదులుతూ ఉంటారు. అది నచ్చని ద్రోణుడు అశ్వత్థామన ద్వారా ద్రోణుణ్ణి ఉద్రేకపరిచి లేదా కోపం తెప్పించేలా చేసి నెక్స్ట్ రోజు యుద్ధానికి సంసిద్ధం చేస్తారు. ఆ సంసిద్ధం చేసినప్పుడు ఆయన తనకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటారు. తనకి తాను ఇంకా ఏ అస్త్రము ఏ శస్త్రము కూడా కొట్టలేని విధంగా అది ఉంటుంది ఆ కవచం. ఆ కవచం ఏంటంటే ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయన ఆయుధాలు విడిచి తీరాలి. అప్పుడే ఆయన్ని సంహరించడం లేదా చంపడం జరుగుతుంది. దానిలో భాగంగా విష్ణుమూర్తి వేసినటువంటి ప్లాన్ ఏంటంటే ద్రోణుడికి అశ్వత్థామ అంటే తన కొడుకు అంటే అమితమైన ప్రేమలో భాగంగా దాన్ని పాయింట్గా చేసుకుంటూ ధర్మరాజుని ఒక అర్ధసత్యం చెప్పమంటాడు. అదే అశ్వత్థామ అత కుంజల అంటే ఏంటి? అశ్వత్థామ అనే ఏనుగు చంపబడింది అనేది దాని అర్థం. ధర్మరాజు ఎలా చెప్తాడు ద్రోణుడి ముందు? అశ్వత్థామ అత కుంజల అని నోట్లో చెప్తాడు. అశ్వత్థామ అన్న మాట విన్నప్పుడు ద్రోణుడు నిజంగా తన కొడుకే చనిపోయాడేమో అనుకుంటాడు. ఎందుకంటే ధర్మరాజు చెప్పడం వల్ల. అప్పుడు అస్త్రశస్త్రాలు వదిలేయడం ద్వారా ఆయన్ని చంపబడతాడు. ఈ పాయింట్ ఎందుకు చెప్పానంట, ఈ అశ్వత్థామ హత కుంజల అనే మాటని తీసుకోండి. ఇది రాజకీయాల్లో ఎప్పుడూ పనిచేస్తుంది, ఎప్పుడూ ఉండి తీరుతుంది. స్టేట్మెంట్ బయటకు కనబడేది ఒకటి, దాని నిగూఢార్థం వేరు. అది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఎ జనసేన లీడర్గా కాదు,
కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో లేదా ఒక 5 శాఖలకి మినిస్టర్గా ఇచ్చినటువంటి ఒక ప్రశంస లాంటిది అంటారా, ఒక పుష్, గవర్నమెంట్కి ఒక పుష్ లాంటిది అంటారా, చేయడం జరిగింది. ఎవరు ఏది కాదనుకున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు కారణం వల్ల ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్లు రాబోతున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి వల్ల, 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేబుల్గా గవర్నమెంట్ ఉండేలా చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మనకి తెస్తూ ఉంటారు ఏంటి, కంపెనీస్. ఆ కంపెనీస్ రావాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది అన్న ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడే వాళ్ళకి బాగుంటుంది. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 10 ఏళ్ల సీఎం ప్రతిపాదన. అది ఎప్పుడు కూడా గుర్తుంచుకుందేరండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడనే కాదు, ఇంకా ఏ విషయంలో మాట్లాడినా 2029 వరకు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది జనసేనకు మైనస్గానే కనబడుతున్నట్టు ఉంటుంది. కాదు, అది ప్లస్సే. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. కళ్యాణ్ గారి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఎవడెవడో మాటలు వినేయటం కాదు. మీ సొంతంగా మీకు నిజంగా పార్టీ పట్ల ఒక నిబద్ధత ఉంటే దాని గురించి ఒక విశ్లేషణ చేసుకోండి. అది పార్టీకి ప్లస్ అయ్యేలాగానే మాట్లాడతారు కళ్యాణ్ గారు కదా, ప్రజలకి ప్లస్ అయ్యేలాగా మాట్లాడతారు కదా. ఏముంది ఇందులో అని మీరు తీసుకుని అప్పుడు మీరు ఏం కామెంట్లు చేసినా సోషల్ మీడియాలో కామెంట్లు చేయండి. ఇంకా అసలు పాయింట్కి వస్తే, ఎవడైనా రాజ్యాధికారం కోసమే పార్టీ పెడతాడు. కళ్యాణ్ గారు డిఫరెంట్ అప్రోచ్. ఆ డిఫరెంట్ అప్రోచ్ ఏంటి? ఫస్ట్ ప్రజలు స్టేబుల్గా ఉండాలి. ప్రజలు స్థిరంగా ఉంటే అప్పుడు మనకు రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రజలు కోరుకుంటే ఆటోమేటిక్గా అధికారం మనకు వస్తుంది అనేది కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 2024లోనే ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు సీఎంగా యాక్సెప్ట్ చేశారు. కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా పొత్తులోకి వెళ్లాల్సి వచ్చింది. అందులో 21 సీట్లు తీసుకోవడం జరిగింది. ఆ 21 సీట్లు 2 ఎంపీలు కొట్టడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సొసైటీలో ఆర్ పొలిటికల్గా ఆయనకు ఒక యాక్సెప్టెన్సీ వచ్చింది. ఓకే, యాక్సెప్టెన్సీ వచ్చినప్పుడు ఆయన సీఎం అవ్వకుండా ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కూటమి ఎలకాలం ఎలా ఉండిపోదుగా. డెఫినెట్గా సంథింగ్ విల్ గో ఆన్. ఎక్కడో దుక్కున ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకత స్టార్ట్ అయినాడు ప్రజలు చూపు వేరే దుక్కునకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వేరే రకంగా ఉంటుంది. పోనీ ఈ కూటమిలో భాగమే తీసుకుందాం, 10 ఏళ్ళు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. 2029లో కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందండి. కానీ ప్రజల ఆకాంక్షలు మారుతాయి కదా. పవన్ కళ్యాణ్ గారు గమనించుకోండి, జమ్మూ కాశ్మీర్ నుంచి అమ్మాయిని కాపాడి తీసుకొచ్చారు. నిన్న మొన్న వైద్య శాఖకు సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు. వాటర్ సమస్య సాల్వ్ చేశారు. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ సొల్యూషన్స్ ఆయన రియాక్ట్ అయ్యే ఫాస్ట్ విధానం నచ్చింది. ఆయన ఒక సీఎం హోదాలో చూడాలని అనుకోరా ప్రజలు? అనుకుంటారు కదా. అలా అనుకున్నప్పుడు 2029లోనే కూటమి నిజంగా అధికారంలోకి వచ్చిన నాడు పవర్ షేరింగ్ ఉండదంటారా? అప్పుడు డిమాండ్స్ ఉంటాయి. అప్పుడు డెఫినెట్గా డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ ఇప్పుడు బయటికి రావు. అది లాస్ట్ 6 months బిఫోర్ 2029 ఎలక్షన్స్లో జరిగేవా ఈ తంతులన్నీ. ఈలోగా ఇలాంటి మీకు బ్యాక్ ఫైరింగ్గా, జనసేనకు బ్యాక్ ఫైర్ స్టేట్మెంట్లుగా కనబడే స్టేట్మెంట్లు బోల్డ్ ఉంటాయి. అది రాజకీయ నాయకులు వాడుకుంటారు, వైసీపీ నాయకులు వాడుకుంటారు, దొంగ ముసుగేసుకున్నట్టు వైసీపీ ఎనలిస్టులు వాడుకుంటారు ఈ తొక్కడానికి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వాస్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఎ నేషనల్ లీడర్. జనసేన విల్ బీ ద నేషనల్ పార్టీ ఇన్ ఫ్యూచర్. అది గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మాటల్ని 1-2 సార్లు పరిశీలించి అప్పుడు రియాక్ట్ అవ్వండి. ఆవిడకి రియాక్ట్ అయ్యింది, అది గుర్తుపెట్టుకోండి. అది